శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ నామం చెప్పుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని కానీ ఈ నామం గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఈ నామం విలువ ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. చూడండి, మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ వస్తున్నాం, కాకి పిల్ల కాకికి ముద్దు అని. ఈ మాట ఎందుకు వచ్చిందో మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఇక్కడ బయట వాళ్లకు ఆ పిల్ల కాకి ఎలా కనిపించినా కూడా ఆ కాకికి మాత్రం తన పిల్లలే ప్రపంచంలో అతి అందమైనవని, అతి విలువైనదని అనుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పిల్లలలో తన తల్లి కాకి బుద్ధులు కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే తల్లి కాకి యొక్క స్వభావం, తన రక్తం ఉంది కనుక కాకి పిల్లంటే అంత ముద్దు. అదేవిధంగా మన జీవితంలో కూడా మన పిల్లల గురించి మనకి ఎంతో నమ్మకం, ఎంతో ప్రేమ, ఎంతో సహనం ఉంటుంది. అదే పక్కింటి వాళ్ళ పిల్లల మీద మరి మనకు అంతే ఓర్పు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళల్లో మన బుద్ధులు కనపడవు కనుక, అంటే వాళ్ళ స్వభావం మనకి తెలియదు కనుక. మన పిల్లల మీద మనకి ప్రేమ ఉండడానికి కారణం వాళ్ళేదో మన వాళ్ళు కాబట్టే కాదు, వాళ్ళల్లో మనమే కనిపిస్తాం కాబట్టి అలా మనకి ప్రేమ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఇదే ఉదాహరణని అమ్మవారి దగ్గర కానీ చెప్పుకున్నట్లయితే మనకు ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. చూడండి, మనం అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మ మేమంతా నీ బిడ్డలమే అని అంటాం కదా. మరి నిజంగా ఈ బ్రహ్మాండంలో ఉన్న ఈ సమస్త జీవరాశులు కూడా అమ్మవారి యొక్క పిల్లలే. అలా అయితే అమ్మవారికి కూడా మరి మనం ముద్దే కదా. కాకికి ఎలా అయితే తన పిల్లలు ముద్దవుతాయో, ప్రతి తల్లికి తన బిడ్డ ఎలా ముద్దవుతుందో అమ్మవారికి కూడా మనందరం తన బిడ్డలమే కదా. మరి అమ్మవారు కూడా అంతే ప్రేమతో మనల్ని చూస్తారు కదా. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. చూడండి, మనం మన పిల్లల మీద ప్రేమ చూపిస్తాం ఎందుకంటే వాళ్ళల్లో మన లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి కాబట్టి. అలాగే మనం నిజంగా అమ్మవారి బిడ్డలుగా మారాలంటే అమ్మవారి కొన్ని లక్షణాలను మనలో కలుపుకోవాలన్నమాట. అమ్మవారి బిడ్డలమని నోటితో చెప్తే సరిపోదు, అమ్మవారి స్వభావం మన ప్రవర్తనలో కనిపించాలి. మరి ఇక్కడ అమ్మవారి లక్షణాలు ఏంటి అంటే అమ్మవారు కరుణతో ఉంటారనమాట. ఎవరి మీద ద్వేషం పెట్టుకోరు, ఎవరి మీద పాక్షికత చూపిరు. తప్పు చేసిన వాడు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను తప్పు చేశాను అని చెప్తే అమ్మవారు ఇక్కడ శిక్షించరు, క్షమించి లాలించి పాలిస్తారనమాట. అలాగే మనం కూడా మన జీవితంలో తప్పు చేసిన వారిని వెంటనే శత్రువులలాగా చూడకూడదు. ఒకసారి వాళ్ళను మన పిల్లలలాగా చూసే ప్రయత్నం చేయాలి. చూడండి, మన పిల్లవాడు తప్పు చేస్తే మనం కొడతామా? ముందు వాడికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాం, తరువాత కూడా ప్రేమతో సరిదిద్దుకుంటాం. అదేవిధంగా మన చుట్టూ ఉన్నవారిని కూడా అలాగే చూసే గుణం మనలోకి రావాలన్నమాట. అంటే మాటల్లో జాగ్రత్త ఉండాలి, ఎవరి మనసు నొప్పించేలాగా మాట్లాడకూడదు, తెలియక చేసిన తప్పులే పెద్ద తప్పులుగా మార్చకూడదు. మనం ఏదైనా తప్పు చేసి బాధపడినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను తప్పు చేశాను అని చెప్పగలిగితే అమ్మవారు క్షమిస్తుందని మనకు నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం మన ప్రవర్తనలలో కూడా ఉండాలన్నమాట. చూడండి, మన దగ్గరికి వచ్చిన వారిని క్షమించడం, అర్థం చేసుకోవటం, ప్రేమతో చూడటం నేర్చుకోవాలి. అప్పుడే మనం నిజంగా అమ్మవారి యొక్క బిడ్డలం అవుతాం. ఈ భావన మనలో పుట్టినప్పుడే తరువాత మనం చెప్పబోయే ఈ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనే నామం, దాని యొక్క అర్థం మన హృదయంలోకి దిగుతుందనమాట. ఎందుకంటే ఈ నామం కేవలం అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించటం లేదు, అమ్మవారి యొక్క లక్షణాలని మన జీవితంలో ఎలా తీసుకురావాలో నేర్పుతుందనమాట. అమ్మవారి లక్షణాలు అంటే ఏంటి? ఇక్కడ కరుణ, సహనం, ప్రేమ, క్షమ, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క లక్షణాలే. అవే మనలో కొంచెం కొంచెంగా వచ్చాయంటే అమ్మవారి దృష్టిలో మరి మనం ముద్దుల పిల్లలం అయిపోతామన్నమాట. ఇప్పుడు ఈ ఉదాహరణ కానీ మీకు బాగా అర్థమైనట్లయితే ఇప్పుడు చెప్పుకోబోయే నామం కూడా మనకి ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 31వ నామం గురించి తెలుసుకుందాం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇప్పుడు నామార్థం ఏంటో తెలుసుకుందాం. దీనికి కనక అంటే బంగారు అని, అంగద అంటే ఆభరణాలు, కేయూర అంటే వంకీలతో లేదా భుజకీర్తులతో అని అర్థం, కమనీయ అంటే అందమైన అని, భుజ అంటే బాహువులు, అన్విత అంటే కూడినది. ఏం చెప్తున్నారు ఇక్కడ? అమ్మవారి యొక్క భుజములకు ఉన్న ఆభరణాల గురించి చెప్తున్నారు. అలా చెప్తూ వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ ముందుగా కనక అని మొదలుపెట్టారు. అసలు కనక అంటే ఏంటో చూద్దాం ముందు. ఇక్కడ కనక అనే పదం వినగానే మనందరికీ సహజంగా ఏం గుర్తొస్తుంది? బంగారం గుర్తుకొస్తుంది. కానీ లలితా సహస్రనామంలో వచ్చిన కనక అనే పదం యొక్క అర్థం అక్కడితో పూర్తయిపోయేది కాదనమాట. అమ్మవారి యొక్క నామాలన్నిటిలో వచ్చే ప్రతి పదం కూడా ఒక లోహాన్ని లేదా ఒక వస్తువునో లేక
ఒక శరీర లక్షణాన్ని సూచించడానికే కాకుండా అది ఒక తత్వాన్ని, ఒక అంతర్గత సత్యాన్ని సూచించడానికి కూడా వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ కనక అనే పదాన్ని కూడా కేవలం బంగారం అనే భౌతిక అర్థంలో చూడకూడదు. శాస్త్ర దృష్టిలో కనక అనే పదం 2 భాగాలుగా విభజించబడుతుంది. అదేంటంటే క మరియు నక లేదా అనక అని అర్థం. ఈ 2 కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ పదం యొక్క అసలైన భావం వెలుగులోకి వస్తుంది. చూడండి, ముందుగా క అనే అక్షరాన్ని కానీ చూసినట్లయితే తంత్రంలో, వేదాంత సాంప్రదాయాలలో క అక్షరం బ్రహ్మతత్వానికి సంకేతంగా చెప్పబడింది. ఇక్కడ కా అంటే కార్యం, కర్త, కారణం అని అర్థం వస్తుంది. అంటే సృష్టిని సృష్టించేది, సృష్టిని నడిపించేది, సృష్టిని లయం చేసేది అయిన మూల చైతన్యం అని ఇక్కడ అర్థం అనమాట. ఉదాహరణకి మనం ఒక దీపాన్ని తీసుకుంటే ఆ దీపంలో ఉన్న అగ్ని చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ అదే అగ్ని వెలుగుని ఇస్తుంది, వేడిని ఇస్తుంది, అంధకారాన్ని తొలగిస్తుంది. అగ్ని కనిపించేది చిన్నదైనా కూడా దాని శక్తి అపారమైనది. అలాగే క అనే అక్షరం కూడా కనిపించడానికి చిన్నదైనా కూడా దాని వెనుక ఉన్న భావం అన్నింటికీ మూలమైన చైతన్య కేంద్రం. అదే అమ్మవారి స్వరూపం. ఇప్పుడు రెండో భాగం నక లేదా అనక అంటే ఏంటో చూద్దాం. అనక అంటే విభజించలేనిది అని అర్థం. ఇంకా విచ్ఛిన్నం కానిది, తరిగిపోనిది అని కూడా అర్థం వస్తుందన్నమాట. ఎందుకు ఇక్కడ తరిగిపోనిది, విభజించలేనిది అని చెప్పారంటే, చూడండి, మీరు బంగారం కాకుండా ఇనుమును కానీ తీసుకున్నారనుకోండి, ఇనుము ఏమవుతుంది, కొన్ని రోజులకి తుప్పు పడిపోతుంది, వెండి మలినం అయిపోతుంది. కానీ బంగారం కాలం గడిచినా కూడా తగ్గదనమాట. నీళ్ళల్లో వేసినా నాశనం కాదు, మంటల్లో వేసినా ఇంకా శుద్ధవుతుందే కానీ అశుద్ధత ఉండదు. అందుకే శాస్త్రాలలో బంగారాన్ని అక్షయంకు ప్రతీకగా తీసుకున్నారనమాట. అందుకే ఇక్కడ కనక అని చెప్పారు. కనక అనేది లోహంగా కాకుండా అది అక్షయమైన చైతన్య ప్రకాశం అని అర్థం. అది ఎలా ఉంటుందంట, శుద్ధమైనదిగా, తరిగిపోనిదిగా, ఎప్పుడూ వెలుగుతూ ఉండే తేజస్సులాగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ కనక అనే పదానికి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, సూర్యుడిని చూడండి, ప్రతిరోజు కూడా ఉదయిస్తూ ఉంటాడు. సూర్యుడి యొక్క వెలుగు వల్లే ఈ ప్రపంచమంతా కూడా వెలుగుతో కనిపిస్తూ ఉంటుంది. కానీ సూర్యుడు తన వెలుగుకు బయట నుంచి ఏదైనా ఆభరణంగా వేసుకున్నాడా అంటే లేదు. అతని వెలుగు అతనిలో నుండే వస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క శరీరంలో ఉన్న కాంతి బయట నుండి తొడిగిన బంగారం వల్ల వచ్చినది కాదనమాట. అమ్మ యొక్క స్వరూపంలోనే ఉన్న చైతన్య ప్రకాశం వల్ల వచ్చినది అని ఇక్కడ అర్థం. అందుకే అమ్మకి ఇక్కడ కనక అనే పదం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం మొదలుపెట్టారు. అమ్మవారి సహస్రనామంలో కనక అనే పదాన్ని వాడటం ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారనమాట. అదేంటంటే అమ్మవారి యొక్క అందం, అమ్మవారి యొక్క కాంతి, అమ్మవారి యొక్క తేజస్సు ఇవన్నీ కూడా బయట నుండి భౌతిక ఆభరణాల వల్ల వచ్చినవి కావు. అవన్నీ కూడా అమ్మ స్వరూపం నుండే పుట్టినవి. చూడండి, అందుకే ఈ బంగారం లాంటి విలువైన వస్తువులన్నీ కూడా అమ్మవారి నుండే పుట్టినది అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అంటే బంగారం అమ్మవారిని అలంకరించదు, అమ్మ వల్లే బంగారానికి విలువ వస్తుంది. ఇది చాలా లోతైన తత్వం. మన మనసు ఎప్పుడూ కూడా బయట మెరిసే వాటి వైపు పరిగెడుతూ ఉంటుంది. ఉదాహరణకి బంగారం, డబ్బు, కీర్తి, ఆభరణాలు, వీటి వెనక మనం ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ కనక అనే నామం మనకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అసలైన బంగారం బయట కాదు, అది మనలో ఉన్న చైతన్య ప్రకాశం. మన మనసు ఆ లోపల కాంతి వైపు తిరిగినప్పుడు అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంటే అసూయ తగ్గిపోతుందన్నమాట, అహంకారం కరుగుతుంది, ధర్మ కార్యాల పట్ల శక్తి పెరుగుతుందన్నమాట. ఇదే కనుక అంటే అర్థం. చూడండి, మన అందరం కూడా బంగారం కోసం పరిగెడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ అమ్మవారి నామం ఏం చెప్తుంది మనకి అంటే, నువ్వే ఒక బంగారం, నీలో ఉన్న చైతన్య కాంతిని గుర్తిస్తే ఇక నువ్వు బయట బంగారం కోసం వెతకాల్సిన అవసరం ఉండదు అని ఇక్కడ అర్థం అనమాట. ఇంకా ఈ కనక అంటే ఏదో ఒక లోహంలాగా కాదనమాట. కనక అంటే అమ్మవారి స్వరూపంలో ఉన్న తరిగిపోని అక్షయమైన శుద్ధమైన చైతన్య ప్రకాశం అని అర్థం. ఆ ప్రకాశమే అమ్మవారి యొక్క అందానికి మూలం, ఆ ప్రకాశమే ఈ లోకానికి వెలుగు అని ఇక్కడ అర్థం అనమాట. అది కనక అంటే అర్థం. చూడండి, తర్వాత ఏం చెప్తున్నారు, కనకాంగద కేయూరా. ఇక్కడ
కనక అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు అంగద కేయూర అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ లలితా సహస్రనామంలో వచ్చే ప్రతి పదం కూడా ఒక శరీర వర్ణన మాత్రమే కాదనమాట. అది ఒక తత్వాన్ని సూచిస్తుందని మనం మొదటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే అమ్మవారి నామాలన్నిటిలో కూడా మెడ, కంఠం, భుజాలు, చేతులు, పాదాలు వంటి శరీర భాగాల పేర్లు వస్తాయి. కానీ అవి అమ్మకు నిజంగా శరీర భాగాలు ఉన్నాయి అని అర్థం కాదక్కడ. మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, మన బుద్ధికి అర్థం అవ్వాలి అంటే ఇలా చెప్తేనే మనకి అర్థమవుతుంది కనుక ఇలా చెప్పారనమాట. అమ్మవారు ఒక చైతన్య స్వరూపిణి. అమ్మవారికి మనలాగే శరీరం అనేది ఉండదు. అయినా శాస్త్రాలు ఈ విధంగా వర్ణించాయి. ఎందుకంటే మనకు నిరాకార తత్వాన్ని నేరుగా గ్రహించడం కష్టం కనుక అందుకే రూపాల ద్వారా, సంకేతాల ద్వారా ఆ తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా చేయటానికి ఇలా చెప్పారనమాట. ఈ క్రమంలోనే ఈ రోజు మనం అమ్మవారి యొక్క అంగద, కేయూర అనే 2 పదాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అంగద అంటే భుజం పైన ధరించే ఆభరణం అని అర్థం. పురాణాలలో రాజులు, యోధులు, దేవతలు భుజాలపై అంగదాలను ధరించేవారని మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ భుజం అంటే ఏమిటి అని ఆలోచిస్తే, భుజం అనేది బలానికి, కార్యశక్తికి, బాధ్యతకు ప్రతీక. మనం సాధారణ భాషలో కానీ మాట్లాడుకుంటూ ఏమంటాం? ఈ పని నా భుజాల మీద పడింది అని చెప్పుకుంటామా లేదా? ఎందుకు చెప్తారు అలా అంటే, చూడండి, మన భుజాల మీదే బాధ్యత ఉంటుందన్నమాట. అందుకే భుజం అనేది ఇక్కడ క్రియాశక్తి కేంద్రం అని అర్థం. అంగదం ఆ భుజం పైన ఉండడం అంటే ఆ బలం నియంత్రణలో ఉంది అని సూచన అనమాట. అంగదం అంటే కేవలం ఏదో ఒక అలంకారం కాదు, అది బలాన్ని నియంత్రించే సంకేతం అని ఇక్కడ అర్థం. ఒక యోధుడికి అపారమైన బలం ఉండవచ్చు, కానీ ఆ బలం నియంత్రణ లేకపోతే అదే బలం వినాశనానికి కూడా దారితీస్తుంది. అందుకే పురాతన కాలంలో యోధుల భుజాలపైన అంగదాలను పెట్టేవారనమాట. అది ఇక్కడ అంగదం అంటే అర్థం. ఇక కేయూరం అంటే ఏంటి అంటే, చూడండి, భుజానికి దగ్గరగా లేదా చేతులపై భాగంలో ధరించే ఆభరణం అని అర్థం. దీన్నే ఇక్కడ వంకీలు లేదా భుజకీర్తులు అని కూడా అంటారు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, చూడండి, చేతులు అంటే మనం చేసే కర్మలు అనమాట. మనం చేసే పనులు, మనం చేసే సహాయం లేదా హింస అన్నీ కూడా ఈ చేతుల ద్వారానే జరుగుతాయి. ఈ చేతులు ఎంత ముఖ్యమైనవంటే, ఈ చేతులలో నుండి చేసే ప్రతి పని కూడా ఈ జన్మలో మనం ఏదైతే చేస్తున్నామో అది జన్మ జన్మలకి ఆ కర్మలు మనల్ని అంటుకొని వస్తూనే ఉంటాయన్నమాట. అందుకే చాలామందిని చూసుకున్నట్లయితే గత జన్మలో ఏదో చేసుంటాం మనం, లేదా ఈ జన్మలో ఏదో పాపం చేసుంటాం. ఎలా చేసాం ఆ పాపాలన్నీ? ఈ చేతుల ద్వారానో లేదా నోటి ద్వారానో చేసిన పాపాలేనమాట ఇవన్నీ. ఒక్కసారి మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఈ కర్మలన్నీ కూడా జన్మ జన్మలకి వెంటాడుతూ మనతో వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి పాపాలని, అటువంటి కర్మలని శుద్ధి చేయాలంటే అమ్మవారి యొక్క ఈ ఒక్క నామాన్ని కానీ మనం భక్తి శ్రద్ధలతో జపించుకున్నట్లయితే ఆ కర్మలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి అని ఇక్కడ అర్థం. ఇప్పుడు చూడండి, కేయూరం అనే పదం ఇక్కడ ఎంత లోతైన భావాన్ని చెప్తుందంటే, నీ చేతులతో చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి చేతిలో డబ్బు ఉందనుకోండి, అదే చేతితో దానం చేస్తే పుణ్యం వస్తుంది, మరి అదే చేతితో దాచుకుంటే పాపం వస్తుంది. చెయ్యి ఒకటే కానీ కర్మ మారితే ఫలితం మారుతుంది. అందుకే ఇక్కడ కేయూరం అనేది కర్మ నియంత్రణకు సంకేతం. అమ్మవారి చేతులపై కేయూరాలు ఉన్నాయంటే అమ్మవారు చేసే ప్రతి కార్యం కూడా లోకహితానికే జరుగుతుంది అని ఇక్కడ అర్థం అనమాట. అమ్మవారు చేసే సృష్టి కానీ, అమ్మవారు చేసే పాలన కానీ, అమ్మవారు చేసే లయం కానీ ఇవన్నీ కూడా ధర్మబద్ధమైన కర్మలు లాంటివేనమాట. ఇప్పుడు అంగదాన్ని అటువంటి కేయూరాన్ని కలిపి చూస్తే అంగదం అంటే ఇక్కడ బలాన్ని నియంత్రణ చేస్తుందన్నమాట. కేయూరం అంటే కర్మ నియంత్రణను సూచిస్తుంది. అంటే శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఎలా ఉంది? ఇక్కడ ధర్మంలో ఉంది. అందుకే అమ్మవారి విషయంలో ఇక్కడ అమ్మ సృష్టిస్తుంది, అమ్మ పోషిస్తుంది, అమ్మ లయం చేస్తుంది. కానీ ఈ 3 కార్యాలలో కూడా ఎక్కడ అహంకారం అనేది ఉండదన్నమాట. ఎక్కడా కూడా పాక్షికత లేదు, ఎక్కడా స్వార్థం లేదు. అందుకే ఈ నామంలో అంగద కేయూర కమనీయ భుజాన్విత అనే భావం వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా మనకి అంటే, నీలో
బలం ఉందనుకోండి, ఆ బలం ఒక్కటే సరిపోదు. మరి నీ చేతులలో శక్తి ఉంటే ఆ శక్తి ఒక్కటే కూడా చాలదు. ఆ బలం, ఆ శక్తి మరి ఎలా ఉండాలి అంటే ధర్మంలో ఉండాలి. జ్ఞానం ఉన్నవాడు అహంకారిగా మారకూడదు. అలానే డబ్బు ఉన్నవాడు కఠినుడుగా మారకూడదు. అధికారంలో ఉన్నవాడు దుర్వినియోగం చేయకూడదు. ఇవన్నీ కూడా అంగద కేయూర తత్వం మనకు నేర్పే పాఠాలు లాంటివన్నమాట. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఈ నామాన్ని కానీ మనం ఎలా భావన చేయాలంటే అమ్మవారు 4 భుజాలతో స్వర్ణకాంతులతో వెలుగుతున్నట్లు ధ్యానం చేయాలన్నమాట. ఆ భుజాలపై ఉన్న అంగద కేయూరాలు నిజమైన ఆభరణాలు కావు. మరి ఏంటవి అంటే అమ్మ భుజాల నుండి వెలువడే కాంతి అని మనం భావించాలి. మనం ధ్యానం చేసేటప్పుడు ఆ కాంతి మనలోకి ప్రవేశిస్తుందని భావించాలన్నమాట. అప్పుడు మనలో ఉన్న కోపం, అహంకారం అన్నీ కూడా కరిగిపోతాయి. ఎప్పుడైతే ఆ నామంతో సాధన చేస్తామో మన చేతులు మనకు తెలియకుండానే ధర్మ కార్యాలకు సిద్ధమవుతుంటాయన్నమాట. అందుకే అమ్మవారి నామంలో ఈ అంగద కేయూరాలు రావటం వెనుక అసలైన సందేశం ఏంటంటే మనం ధర్మంతో కలిసినప్పుడు, శక్తి నియంత్రణలో ఉన్నప్పుడు, కర్మ కరుణతో నిండినప్పుడు మాత్రమే అమ్మతత్వం సంపూర్ణంగా వ్యక్తమవుతుంది అని అర్థం. తరువాత కనకాంగద కేయూర కమనీయ. కమనీయ అనే పదం వినగానే మనకు సహజంగా ఏం గుర్తొస్తుంది అంటే అందమైనదని లేదా ఆకర్షణీయమైనదని గుర్తొస్తుంది. కానీ అమ్మవారి యొక్క సహస్రనామంలో వచ్చిన ఈ కమనీయ అనే పదం కేవలం బయటికి కనిపించే అందాన్ని సూచించడానికి కాదనమాట. మరి దేనికది అంటే అది చాలా లోతైన తత్వాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ అమ్మవారి యొక్క నామంలో అందం అంటే కేవలం కంటికి నచ్చేదని కాదనమాట. అది మన మనస్సుని ఆకర్షించేది, చిత్తాన్ని నిలిపేది, హృదయాన్ని హరిస్తుంది అని అర్థం. అందుకే ఇక్కడ కమనీయ అన్నప్పుడు అది శరీర సౌందర్యంగా కాకుండా అంతర్గత సౌందర్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కమనీయ అనే పదాన్ని కానీ మనం విడదీసి చూసినట్లయితే కమన మరియు ఈయా అనే 2 భాగాలుగా కనిపిస్తాయి. ఇక్కడ కమన అంటే ఏంటి అంటే ఆకర్షించడం, మనసుని తన వైపుకు తిప్పుకోవటం అని అర్థం. మరి ఈయా అంటే పొందదగినది, చేరదగినది అని అర్థం. ఈ 2 కలిసినప్పుడు కమనీయ అంటే మనసును తన వైపుకు లాగుకునే శక్తి కలిగినది అని అర్థం. ఇది కంటికి మాత్రమే కాదు, మనసుకి, బుద్ధికి, హృదయానికి వర్తించే అందం అని ఇక్కడ అర్థం. చూడండి, ఇక్కడ సాధారణ అందానికి కమనీయ అందానికి మధ్య తేడా ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం ఒక పువ్వు ఉందనుకోండి, అది చూడగానే చాలా అందంగా కనిపిస్తుంది. అలానే చూస్తూ చూస్తూ ఉన్నాం అనుకోండి, కొంతసేపటికి ఆ పువ్వు ఏమైపోతుంది, వడిలిపోతుంది. అప్పుడు కూడా అంతే అందంగా ఉంటుందా అది అంటే అలా ఉండదు. దానినే ఇక్కడ సాధారణ అందం అని అంటారు. మరి కమనీయ అందం గురించి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక తల్లి ఉందనుకోండి, తన బిడ్డ మీద ఒక ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమని ఎంతసేపు చూసినా ఆ ప్రేమ అనేది కరిగిపోదు, వడిలిపోదు అనమాట. ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందే కానీ ఏదో ఒక రోజు అది కరిగిపోతుంది అని ఉండదు. చివరికి ఆ తల్లి చనిపోతూ కూడా ఆ బిడ్డ క్షేమాన్ని కోరుకుంటూ అందులో కూడా ఒక అందాన్ని చూసుకుంటూ చనిపోతుంది అనమాట. దీనినే ఇక్కడ కమనీయ అందం అని అంటారు. ఈ కమనీయత అంటే అలా చూస్తూనే ఉండాలి అని అనిపించడం, వదిలిపెట్టాలని అనిపించదనమాట, తల్లి ప్రేమలాగా. చూడండి, ఈ నామంలో అమ్మవారి యొక్క భుజాలను కమనీయ భుజములు అని ఎందుకన్నారు అంటే అమ్మవారి యొక్క భుజాలు కేవలం శక్తిని, బలాన్ని సూచించేవి కాదనమాట. ఆ భుజాలను చూసిన మనసు సహజంగా బయట విషయాల నుంచి వెనక్కి తిరిగి మళ్ళీ అమ్మవారి వైపు నిలబడుతుంది అని ఇక్కడ అర్థం. దానినే ఇక్కడ కమనీయత అని అన్నారు. లోకంలో చాలా అందాలు మనల్ని బయటికి లాగుతూ ఉంటాయన్నమాట. కానీ అమ్మవారి యొక్క కమనీయత మనల్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కూడా అంతే, ఎంత చూసినా తనివి తీరదనమాట, ఎంత ధ్యానం చేసినా విసుకురాదు. సాధారణంగా అమ్మవారి సహస్రనామంలో కమనీయ భుజాన్విత అని చెప్పుకుంటాం. వెంటనే ఈ మాట వినంగానే మన మనసుకు ఏం గుర్తొస్తుందంటే అమ్మవారి ఇక్కడ అందమైన భుజములు కలిగిన వారు అని సాధారణంగా అందరికీ గుర్తుకొచ్చే భావన. అమ్మవారి విషయంలో భుజముల గురించి ఎందుకు చెప్పాలి అంటే చూడండి, భుజాన్విత అన్నారు అంటే అన్విత అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వసిన్యాది వాగ్దేవతలు జోడించారు అంటే ఇది ఈ నామం యొక్క అసలు రహస్యం అనమాట. భుజాన్విత అనే పదాన్ని విడదీసి చూసినట్లయితే భుజ మరియు అన్విత అనే 2 ముఖ్యమైన భావాలు మనకు కనిపిస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, భుజాలు అంటే ఇక్కడ బాహువులు మాత్రమే కాదనమాట, భుజం అంటే బలం అని అర్థం. భుజం అంటే కార్యసాధనా శక్తి
శక్తి అని కూడా అర్థం. ఇంకా భుజం అంటే బాధ్యత. ఇది మన జీవితంలో వాడుక భాషలో చెప్పుకునేదే. భుజబలం ఉంది, భుజాల మీద ప్రపంచాన్ని మోస్తున్నాడు అని మనం అంటూ ఉంటాం. అంటే ఇక్కడ భుజం అనేది కేవలం శరీర భాగం కాదనమాట, అది బాధ్యతను మొయ్యగలిగే శక్తి కలిగినది అని అర్థం. ఇంకా అన్విత అంటే కలిగి ఉన్నది అని అర్థం, విడదీయలేనిది అని కూడా అర్థం, సహజంగా ఏకమై ఉన్నది అని కూడా అర్థం వస్తుందన్నమాట. అంటే భుజాలు ఇక్కడ అమ్మవారి యొక్క బయట నుండి వచ్చిన ఆభరణాలలాగా కాకుండా అమ్మవారి యొక్క స్వరూపంతోనే సహజంగా కలిసి ఉన్న శక్తులు అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే ఇక్కడ భుజాన్విత అంటే అమ్మకు భుజాలు ఉన్నాయి అని మాత్రమే కాదు, అమ్మ శక్తి కార్యరూపంలోకి వస్తుంది అని అర్థం. ఆ శక్తి బ్రహ్మాండాలన్నిట్లో పనిచేస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. ఆ శక్తి ఎలా ఉంటుందంటే సృష్టి స్థితి లయ కార్యాలలో నిమగ్నమై ఉంటుంది అని లోతైన ఈ భావాన్ని సూచిస్తుందన్నమాట. ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవాలి. సూర్యుడు ఒక కేంద్రం అనుకుంటే ఆ సూర్యుడి నుండి బయలుదేరే కిరణాలన్నీ కూడా ఈ లోకానికి వెలుగును పంచుతూ ఉన్నాయన్నమాట. ఆ వెలుగే మనకి జీవితాన్ని ఇస్తున్నాయి. అంటే సూర్యుడు కిరణాలు లేకపోతే ఈ లోకం జీవించగలదా అంటే అస్సలు కాదనమాట. అలాగే అమ్మవారే ఇక్కడ ఒక చైతన్య కేంద్రం అయితే అమ్మవారి యొక్క భుజాలు ఆమె నుండి బయలుదేరే శక్తి కిరణాలు. అందుకే కొన్ని గ్రంథాలలో కోణానికి అటు ఇటు వెళ్ళే గీతలే భుజాలు అని చెప్పారనమాట. అంటే ఒక కేంద్రం నుంచి కార్యం బయలుదేరితే ఆ కార్యరేఖలే భుజాలుగా చెప్పబడ్డాయి అని కూడా అర్థం అనమాట. అమ్మ నుండి శక్తి బయలుదేరుతుంది అంటే అమ్మ నుండే సృష్టి జరుగుతుంది, అమ్మ నుండే పాలన సాగుతుంది. దీనినే ఇక్కడ భుజాన్విత అని అన్నారనమాట. చూడండి, మనందరికీ వచ్చే ప్రశ్న ఏంటి, అమ్మవారికి 4 భుజాలు ఎందుకున్నాయి అని ప్రశ్న వస్తుందా లేదా? ఇక్కడ 4 భుజాలు అంటే 4 దిక్కులను సూచిస్తాయన్నమాట. అంటే 4 వేదాలను సూచిస్తున్నాయి, 4 పురుషార్థాలను సూచిస్తున్నాయి. అదే ధర్మం, అర్థం, కామం, మోక్షం. అంటే అమ్మ శక్తి ఈ 4టిని కూడా నియంత్రిస్తూ సమన్వయం చేస్తూ పనిచేస్తుంది అని అర్థం. ఇవన్నీ కూడా ధర్మం లేకుండా అర్థం నిలవదు, అర్థం లేకుండా కామం సరిగ్గా ఉండదు, కామం పరిమితిలో లేకపోతే మోక్షానికి దారి ఉండదు. అందుకే ఈ 4టిని సమతుల్యం ఉంచే శక్తి ఎవరిక్కడ అంటే అమ్మవారు. అందుకే అమ్మని ఇక్కడ భుజాన్విత అని అన్నారనమాట. చూడండి, ఈ నామం ద్వారా అమ్మవారిని ఇక్కడ భుజకీర్తి విభూషిత అని కూడా అంటారనమాట. అంటే సాధారణంగా మనం అలంకారం అంటే బంగారం, ఆభరణాలు, వస్త్రాలు అని భావిస్తాం. కానీ అమ్మవారి విషయంలో అలంకారం అనేది బయట నుండి వేసుకునే ఆభరణం లాంటిది కాదనమాట, అమ్మవారి యొక్క స్వరూపం నుండే వెలువడేది అని అర్థం. అందుకే ఇక్కడ భుజాలు అంటే కేవలం శరీర భాగాలని కాదనమాట, అవి కార్యశక్తికి, బాధ్యతకు, లోకంలో పనిచేసే సామర్థ్యానికి సంకేతాలన్నమాట. ఆ భుజాల ద్వారా అమ్మ సృష్టి చేస్తుంది, రక్షిస్తుంది, ధర్మాన్ని నిలబెడుతుంది అని అర్థం. ఈ కార్యాలన్నీ జరిగినప్పుడు లోకంలో సహజంగా పుట్టేది ఏంటంటే కీర్తి. కానీ ఆ కీర్తి మనుషులలో సంపాదించుకునే పేర్లు లాంటిది కాదనమాట, అది అమ్మవారి యొక్క కార్యాల సహజ ప్రతిఫలం. అందుకే ఈ నామం ద్వారా అమ్మవారిని భుజకీర్తి అని అంటారనమాట. అంటే అమ్మవారు భుజాల ద్వారా జరిగిన దివ్య కార్యాల వల్ల పుట్టిన మహిమ, యశస్సు అని అర్థం. ఇంకా విభూషిత అంటే అలంకరించబడినది అని అర్థం. ఇక్కడ అమ్మవారు బంగారు ఆభరణాలతో అలంకరింపబడినది అని కాదు, అమ్మవారి భుజాల నుండి పుట్టిన కీర్తితోనే అమ్మవారు శోభిస్తున్నది అని అర్థం. అందుకే ఇందులో చాలా గొప్ప తత్వం దాగి ఉంది అని మనకి వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాల ద్వారా చెప్తున్నారనమాట. ఆ తత్వాలన్నీ కూడా సాధారణంగా మనిషి ఆభరణాలు ధరిస్తే చాలా అందంగా కనిపిస్తుంటాడు, కానీ అమ్మవారి విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. చూడండి, అమ్మవారే ఒక సౌందర్యం, అమ్మవారే ఒక శక్తి, అమ్మవారే ఒక కాంతి. వీటన్నిటి ముందు మరి మనం వేసుకునే ఆభరణాల విలువ ఎంత ఉంటుంది చెప్పండి? అలాగే అమ్మవారి కార్యాల వల్ల పుట్టిన కీర్తియే అమ్మవారికి అసలైన అలంకారం అనమాట. అంటే చూడండి, మనం ఉదాహరణకి ఒక మంచి గురువుని చూసామనుకోండి, మనం ఏం చూస్తాం? ఆ గురువు గారు ధరించిన ఆభరణాలని చూస్తామా, లేదా ఆ గురువు గారు చేసిన కార్యాలని, ఆయన శిష్యులని, ఆయన జ్ఞానాన్ని చూసి మనం గౌరవిస్తామా? ఆయన ఆభరణాలని చూసి గౌరవించం కదా. ఆయనకున్న జ్ఞానాన్ని, ఆయన చేసే కార్యాలే ఆయనకి అలంకారాలన్నమాట. అలాగే ప్రతి తల్లి కూడా తన పిల్లల కోసం చేసిన త్యాగం వల్లే ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుందన్నమాట. అది ఆభరణం వల్ల, కర్మ వల్ల కాదు. ఇదే భావం అమ్మవారి విషయంలో అత్యున్నత స్థాయిలో వ్యక్తమవుతుంది. అందుకే అమ్మవారిని ఇక్కడ భుజకీర్తి విభూషిత అని అన్నారనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో
రూపంలో కానీ, కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.